మొత్తానికి జనాన్ని దోచుకునే పనిలో పడ్డాయి ప్రభుత్వాలు. ఆదాయం పేరుతో సామాన్యుడికి రావాల్సిన ప్రాఫిట్ ను కూడా లాగేసుకుంటున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా ఆ మేరకు పెట్రోల్ రేట్లు మాత్రం తగ్గడం లేదు. ధరలు తగ్గించినట్లే తగ్గించి సుంకం పేరుతో మళ్లీ జనాన్ని దోచుకుంటున్నాయి. ఇప్పటి వరకు కేంద్రమే సుంకం పేరుతో జనాన్ని దొంగ దెబ్బ తీస్తే ఇప్పుడు రాష్ట్రం వంతొచ్చింది. పెట్రోల్, డీజిల్ పై ₹2 అదనంగా వ్యాట్ పన్ను వసూలు చేయాలని స్టేట్ సర్కార్ డిసైడ్ అయింది. ప్రస్తుతం పెట్రోల్ పై 31% వ్యాట్, డీజిల్ పై 22.25% వ్యాట్ వసూలు చేయాలని నిర్ణయించింది సర్కార్. దీనిపై అధికారికంగా కూడా ఉత్తర్వులిచ్చింది. ఇక పెట్రోల్ రేట్లు తగ్గుతూ వస్తుండటంతో ఆ ప్రభావం రాష్ట్ర ఖజానాపై పడుతోంది. దీనివల్ల నెలకు దాదాపు ₹25 కోట్ల నష్టం వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పెట్రోల్ పై 31%, డీజిల్ పై 22.25% వ్యాట్ వసూలు చేస్తోంది. అయితే తగ్గిన రేట్లతో ఆదాయం పడిపోవడంతో ఇప్పుడు వసూలు చేస్తున్న దానికి అదనంగా లీటర్ పెట్రోల్ కు ₹2 వసూలు చేయాలని డిసైడ్ అయింది సర్కార్. ఇప్పుడు ప్రభుత్వం పెంచిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో పెట్రోల్ ధర మరో ₹2 పెరుగుతోంది.